నియోజకవర్గం గోనెగండ్ల వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో వైసీపీ మండల ఉపాధ్యక్షులు రమణి కుమారి, బీసీసీఎల్ అధ్యక్షులు మురళీకృష్ణ నాయకుడు అనుచరులు దాదాపు 2000 మంది టీడీపీలో చేరారు. కూటమి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతంకు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డికి భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తన సొంత ఇంటికి వచ్చినటువంటి మురళీనాయుడు గారికి స్వాగతం పలుకుతూ వాల్మీకి సామాజిక వర్గం, బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నాయకత్వం వహిస్తున్న తీరు వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ పోతా ఉంటే ఇంకా కూడా చింత చచ్చినా పులుపు చావలేదనే విధంగా వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇట్లాంటి యువకులు, బీసీలు, అదే రకంగా వైసీ ఎంపీపీ పదవికి, ఎంపీటీసీకి రాజీనామా చేసి ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని వచ్చినటువంటి రమణ కుమారమ్మకి, అదే రకంగా మురళీనాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇస్తున్నా. వారిని ఎంపీటీసీని కూడా ముందుకు రమ్మని చెప్పాలా. ఇక్కడికి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు, మా గ్రామ ప్రజలకు, నన్ను నమ్మి వైసీపీ పార్టీలోకి నా అభివృద్ధి చూసి ఎంపీటీసీ గెలిపించిన వాళ్లకు అందరూ నా కృతజ్ఞతలు. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ తాలూకా బీసీసీఎల్ అధ్యక్షుల నుండి పదవికి రాజీనామా చేస్తూ, మరియు నా భార్య వైఎస్ఆర్సీపీ నుండి గెలిచిన ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీగా ఉన్న టి రమణి కుమారి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ కేవలం ఎవరు బలవంతం కానీ అటువంటిది ఏమీ లేదు. నేను పార్టీకి ఆకర్షితులై ఈ తప్పుడు వాగ్దానాలు బాగా మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా తప్పుగా ప్రచారం చేయమని చెప్తుంటే మాకు అది గిట్టక, నాకు సరిపోక మంచి జరిగే ప్రభుత్వానికి తోడుండాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్ జయనాగేశ్వర రెడ్డి గారికి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.